హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళనున్నారా? ఒక బీజేపీ నాయకుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 26 మంది ఎమ్మెల్యేలు తమతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతోటి ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారని, వాళ్ళు ఏ క్షణమైనా సరే బీజేపీలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఎవరో కాదు, కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆయన నిన్న ఏమన్నారంటే 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు. సో ఏ క్షణమైనా సరే తమ పార్టీలోకి రావచ్చు. కాకపోతే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నైతిక విలువలకు కట్టుబడి వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ పదవులకి అప్పుడు మాత్రమే వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు నిజం, అంత నైతిక విలువలు బీజేపీ పాటిస్తుందా అనేది ఒకసారి చూద్దాం. నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్. సో ఒకవేళ మారదలుచుకుంటే కాంగ్రెస్లోకి మారుతారు, కానీ ఎందుకు బీజేపీలోకి మారుతారు? ఈ ప్రశ్నకు మరి సమాధానం బండి సంజయ్ చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది మంత్రులు, ఎప్పుడైతే కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే మిగతా నాయకులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాగానే బీఆర్ఎస్ నుంచి మారారు. అయితే ఈ మారిన వాళ్ళ విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా తెలిసిందే. ఆల్రెడీ వాళ్ళు మారి వాళ్ళకు రూట్ చూపించిన తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు బీజేపీలోకి వెళ్తారు? వెళ్తే కాంగ్రెస్లోకే వెళ్తారు. కానీ బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు, బీజేపీలోకి వస్తారు, కానీ మీరు నైతికంగా మీరు రిజైన్ చేసి రండి అని చెప్తున్నాము అన్నారంటే ఇది హాస్యాస్పదంగా ఉందన్నమాట. మరి గతంలో ఎందుకు ఇలా చేయలేదు? మిగతా బీజేపీ వేరే రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఎందుకు వాళ్ళు ఆహ్వానించి నాయకులను చేర్చుకోవడం జరిగింది? సో అక్కడ ఏమి నైతిక విలువలు పాటించి రాజీనామాలు చేసి చేర్చుకునే పరిస్థితి మరి అక్కడ ఏమీ లేదు. మరి ఇక్కడే ఎందుకు అంటున్నారంటే ఇది నమ్మశక్యంగా లేదు ముందు. ఎందుకంటే 26 మంది గవర్నమెంట్ ఎవరైతే స్థాపించారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు కదా. ఇది మొదటి పాయింట్. ఇక రెండోది, బీజేపీ అంత నైతిక విలువలు పాటించి రాజకీయం చేస్తుందా ఈ నాయకుల విషయంలో, పార్టీల విషయంలో అనేది చూస్తే కూడా మనకు అనుమానం రాక తప్పదు. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేనను చీల్చి బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ బలంతో కొత్త శివసేన ఏర్పాటు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆ శివసేన ఆ పదవికి రాజీనామా చేసి తర్వాత బీజేపీ నుంచి నాయకుడిని సీఎంని చేశారు, ఇప్పుడు ఫడ్నవీస్ కానీ వీళ్ళు. సో దీన్ని గమనించినప్పుడు మనకు తెలిసిపోతుంది కదా బీజేపీ ఎలా చీలుస్తుంది, ఎలా నాయకుల్ని కలుపుకుంటుంది. ఒక పార్టీకి క్రమశిక్షణ లేకుండా తమ మిత్రపక్షాలనే చీల్చి కలుపుకోగలిగే కెపాసిటీ ఉన్నది. పైగా గవర్నమెంట్ స్థాపించడానికి మరి వాళ్ళు అంత మొగ్గు చూపారు. వాళ్ళు ఎవరో రాజీనామాలు చేయలేదే. ఎవరైతే ఈ శివసేన చీలిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు, సో వీళ్ళెవరు రాజీనామాలు చేయలేదు, పైగా గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఈడీల విషయంలో కూడా, ఈడీ సిబిఐ దాడుల విషయంలో కూడా బండి సంజయ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. మేము నిజాయితీగానే ఈ ఈడీ సిబిఐ దాడులు చేస్తున్నాయి, అవి స్వతంత్ర సంస్థలు, ఆ దాడులతోటి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన చెప్పడం చూస్తుంటే గురిగింజేలాగా అనిపిస్తుంది అన్నమాట. సామెత ఉంది కదా. సో ఇది కూడా పూర్తిగా అవాస్తవం, అసంబద్ధం. ఎందుకంటే ఈ బండి సంజయ్ తెలిసన్నాడా తెలియకన్నాడో తెలియదు, కానీ ఆయనకు అన్నీ తెలుసులేండి. ఎందుకంటే తమ ప్రభుత్వం గతంలో చేస్తున్నప్పుడు ఈయనే డైరెక్ట్గా ఈడీ వస్తుంది, అలాగే సిబిఐ వస్తుంది మీ దగ్గరికి అని చెప్పేసి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈయన. సో ఈయన అమాయకుడేం కాదు, ఈయనకన్నీ తెలుసు. ఈ ఈడీ సిబిఐ దాడులు చేసే విషయంలో కేవలం ప్రతిపక్షాల మీద మాత్రమే వీళ్ళు దాడులు చేయడం మనం ఎన్నో రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. గత 10 ఏళ్లుగా ఇలా ఎన్నో జరిగాయి. అసలు అవి స్వతంత్ర సంస్థలా లేకపోతే బీజేపీకి పెట్సా అన్నట్టుగా తయారైపోయింది. అలా కేవలం ఒక ప్రతిపక్ష పార్టీల వాళ్ళ నాయకుల మీద, ప్రతిపక్షాల మీద మాత్రమే వీళ్ళు దాడులు చేస్తారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా అదానీ మీద మాత్రం దాడి జరగలేదు. హిండెన్బర్గ్ లాంటి సంస్థలు కూడా అదానీ షేర్ మార్కెట్ స్కామ్ చేశాడు, పలానా స్కామ్ చేశాడు అని చెప్పేసి ఆధారాలతో సహా బయటపెట్టిన ఆయన మీద మాత్రం ఎటువంటి దాడి జరగలేదు. కానీ ఈ సోను సూద్ మీద, అలాగే అనురాగ్ కశ్యప్ మీద, ఇలాంటి వాళ్ళ మీద మాత్రం ఈడీ సిబిఐ దాడులు చేశారు. వాళ్ళు ఏమన్నా వ్యాపారవేత్తల, వాళ్ళు ట్యాక్సులు సరిగా కట్టట్లేదా? కానీ వాళ్ళు బీజేపీ మీద ఏదో ఒక వ్యతిరేకంగా ట్వీట్ చేయడమో లేదా బీజేపీ చేసే యాక్టివిటీస్కి వాళ్ళు రియాక్ట్ అవ్వడమే తప్పైపోయింది. వాళ్ళ మీద మాత్రం దాడులు జరిగాయి. అలాగే ప్రతిపక్షాల మీద ఎన్నో జరిగాయి. ముఖ్యంగా ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఈ దాడులు ఎంత విపరీతంగా జరిగాయంటే చివరికి అది కేసీఆర్ కూడా గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి ఒక ఫన్ యాడ్ లాగా క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసిన సందర్భం ఉంది. అంటే ఎన్ని నేరాలు చేసిన వాడైనా సరే ముందు దాడులు జరుగుతాయి, ఆ తర్వాత వాళ్ళు బీజేపీలోకి జాయిన్ అయితే మాత్రం ఇక ఆ దాడులు ఉండవు, ఏముండవు, కేసులన్నీ కొట్టివేయబడతాయి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సో దీని విషయంలో కేసీఆర్ స్ట్రాంగ్గా కౌంటర్ వేయడం కూడా చూసాం మనం. మరి ఇవన్నీ బండి సంజయ్కి తెలియదా అంటే ఆయనకు తెలియకేం కాదు, ఏదో వాగాలి కాబట్టి వాగినట్టు తప్పితే అంతకుమించి ఏం లేదు. గతంలో అసలు ఎంతమంది ఎన్ని పార్టీల నుంచి ఈ కేసులు ఎదుర్కొన్నారో చూస్తే టీడీపీ నుంచి సుజనా చౌదరి కావచ్చు, అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కావచ్చు, అలాగే బెంగాల్లో ముకుల్ రాయ్ కావచ్చు, అలాగే సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి, ఆయన తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితుడు, కానీ ఆయన మీద కూడా ఇలా దాడి జరగడం, తిరిగి ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఇవన్నీ మనం చూసాం.
అలాగే ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధంగా జరుగుతూ వచ్చాయి. సో ఇది మరి ఈ నాయకులకు కనపడదా మరి ఏంటో తెలియదు, కానీ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో ఇదంతా కూడా అంత కన్సిడర్ చేయాల్సిన విషయమేం కాదు, ఇదంతా కొట్టిపడాల్సిన విషయమే. నిజానికి ఎమ్మెల్యేల జంపింగ్ ఏదైతే ఉందో ఇలాంటి విషయంలో భయపడాల్సింది బీజేపీనే. ఎందుకంటే బీజేపీ నుంచి ఎంపీల జంపింగ్ అనేది ఒకటి ఉంది. సో ఆల్రెడీ ఇంకొక సంవత్సరంలో బీజేపీ నుంచి కొంతమంది ఎంపీలు జంప్ అవుతారని, లేదా ఇది చీలిపోతుందని, నితీష్ కుమార్ ఖచ్చితంగా దీన్ని చీలుస్తాడని చెప్పేసి కొన్ని వాదనలు వస్తున్నాయి. కొంతమంది ఈ అనలిస్టులు కూడా అంటూ ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే ఒకవేళ బీజేపీనే కేంద్రంలో ఎంపీలు చీలి ఒకవేళ మైనారిటీలో పడిపోయే పరిస్థితి కూడా ఉందన్నమాట. సో దీన్ని కవర్ చేయడానికి, లేదా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడానికి ఇక్కడ వీళ్ళు ఆడే డ్రామా లాగా ఇది కనిపిస్తుంది. తెలంగాణలో చూసుకుంటే నిజానికి తెలంగాణలో ఇలాంటి వాదనలు రావడానికి కూడా బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీజేపీకి ఒక మంచి ఆయుధం దొరికినట్లుగా అయింది. కాంగ్రెస్ను అణచేస్తే మేము తాము సేఫ్ జోన్లో ఉంటాం అనుకున్నారు, కానీ ఆ కాంగ్రెస్ ప్లేస్లోకి బీజేపీ వస్తే అది ఎంత ప్రమాదకరంగా మారుతుంది, వాళ్ళు తమను ఎలా హైజాక్ చేస్తారో గుర్తించలేకపోయింది బీఆర్ఎస్. సో ఇప్పుడు వాళ్ళకి ఆ తప్పు తెలిసి వచ్చింది. కాంగ్రెస్ ఏమో చివరికి అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ కూడా డౌన్ అయిపోయి పూర్తిగా ఎంపీ సీట్లు అయితే అసలే లేకుండా పోయాయి, పూర్తిగా డౌన్ అయిపోయి బీజేపీ మాత్రం రాష్ట్రంలో పుంజుకునే అవకాశం దొరికింది. సో బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఇంకా పుంజుకోవచ్చు, చివరికి బీఆర్ఎస్ సైడ్ అయిపోవచ్చు ఏమో చెప్పలేము. ఆ విధంగా బీజేపీకి ఒక రకంగా లిఫ్ట్ ఇచ్చినట్టుగా తయారైందనమాట. దీనికి నిజానికి బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికైతే ఏ సమస్య లేదు, ఊరికే వాళ్ళని బెదిరించడానికో లేకపోతే మొమెంటమ్ని ఇటువైపు షిఫ్ట్ చేయడానికి అలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది తప్పితే ఈ వ్యాఖ్యలు అంత వాస్తవం అయితే ఏం లేదు.